గణేష్ నిమజ్జనాలపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనాలకు అనుమతి లేదంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు హుస్సేన్ సాగర్ వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ట్యాంక్ బండ్ మార్గులో జీహెచ్ఎంసీ హైదరాబాద్ పోలీసుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలను ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలపై జీహెచ్ఎంసీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను ట్యాంక్ బండ్ దగ్గర నుంచి మా ప్రతినిధి అవినాష్ అందిస్తారు. అక్కడ ప్రజా అభిప్రాయం ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. అవినాష్. స్వప్న, ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను కనుక గమనించుకున్నట్టయితే ట్యాంకు బండి మీద మూడు వైపులుగా ఈ వినాయక నిమజ్జనం అనేటువంటి జరుగుతూ ఉంటది. ప్రతి సంవత్సరం ఈ 3 యాంగిల్స్ లో, ఒకటి ట్యాంక్ బండి మీద ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి రాణిగంజ్ వైపు వెళ్లేటువంటి మార్గం ఒకటి, తర్వాత ఎన్టీఆర్ మార్గం మీద ఒకటి, రెండోది వచ్చేసి నక్లెస్ రోడ్డు పైన ఈ 3 చోట్ల కూడా వినాయక నిమజ్జనాలకు సంబంధించినటువంటి క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాల ప్రక్రియ అనేటువంటిది పూర్తి చేస్తూ ఉంటారు. అలాంటిది ఈ సంవత్సరం మాత్రం క్లియర్ గా, అంటే గత సంవత్సరం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ఆధారంగా ట్యాంక్ బండ్ మీద కేవలం మట్టి విగ్రహాల యొక్క నిమజ్జనాన్ని మాత్రమే చేయాలనేటువంటి మాటకి తీసుకొని ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఇటు జిహెచ్ఎంసీ తర్వాత పోలీస్ కమిషనర్ వారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆధారంగా వాళ్ళు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్టుగా మనం అయితే చూస్తా ఉన్నాం. అది కేవలం రాణిగంజ్ నుంచి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వైపు వెళ్తున్నటువంటి మార్గంలో మాత్రమే. అయినప్పటికీ కూడా ఇటు నక్లెస్ రోడ్డు వైపు గాను తర్వాత ఎన్టీఆర్ మార్గంలో మాత్రం తక్కువ సంఖ్యలో క్రేన్లను ఏర్పాటు చేసి ఇక్కడ నిమజ్జనాల ప్రక్రియ అయితే పూర్తి చేస్తున్నట్టుగా మనకైతే కనిపిస్తా ఉన్నటువంటిది మనం చూసుకోవచ్చు ఇక్కడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అటు జిహెచ్ఎంసీ గానీ లేదా ఇటు పోలీస్ శాఖ వారు గానీ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లేదా కోర్టు నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ పూర్తిగా రాకుండా ఇక్కడ లేదు అనేటువంటి స్టేట్మెంట్ చెప్పడం అనేటువంటిది మాత్రం చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అనేటువంటి మాట ఇటు హిందూ సంఘాలు గాని హైందవ సోదరులు గాని చెప్తున్నట్టుగా మనమే చూస్తా ఉన్నాం స్వప్న. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా ఒకటే మాట అంటా ఉన్నారు, కేవలం హిందూ పండుగలప్పుడు మాత్రమే ఇలాంటిది ఎందుకు చేస్తా ఉన్నారు, కేవలం హిందూ పండుగలప్పుడు మాత్రమే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఎందుకు పెడతా ఉన్నారు, అలాంటప్పుడు ఒకవేళ ఓన్లీ మట్టి విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలి అనేటువంటి మాట ఉన్నట్టయితే అసలు సిటీలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేటువంటి విగ్రహాలను తయారీకి ఎందుకు ఓకే అవినాష్, ఇప్పటికే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనానికి నిబంధనలు విధించిన ప్రస్తుత ప్రభుత్వం మరి భారీ విగ్రహాలకి ఎక్కడెక్కడ పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది, వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఇందాకే జిహెచ్ఎంసీ వారు కొన్ని ఏరియాలను మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది స్వప్న. ఆ ఏరియాలు ఏవేవైతే అని చూసుకుంటే, అండ్ దీంట్లో మాత్రం ఇక్కడ ఈ జిహెచ్ఎంసీ వారు అనౌన్స్ చేసినటువంటి లెక్కల ప్రకారం మొత్తం 73 చెరువుల్ని ఇమర్షన్ పోర్టబుల్ చెరువులుగా ఏర్పాటు చేసినట్టుగా చెప్తా ఉన్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా మొత్తం నగర వ్యాప్తంగా 73 చెరువులు సిద్ధం చేసి దానికి 27 బేబీ పాండ్లు, 24 పోర్టబుల్ చెరువులు, 22 ఎస్కలేటర్ చెరువులు, వీటిలో పెద్ద విగ్రహాలు కాకుండా 2 అడుగుల నుంచి 5 అడుగుల చిన్న విగ్రహాల నిమజ్జనాన్ని చేయొచ్చు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే 5 అడుగుల మించి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పూర్తి స్థాయిలో ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వైపుగా నడిపించేటువంటి ఉద్దేశంగా కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్, సేతంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్, ఆ తర్వాత ఎస్కలేటర్ చెరువులుగా 4 చెరువుల్ని, చార్మినార్ పరిధిలో ఉన్నటువంటి 12ని, తర్వాత ఖైరతాబాద్ లో ఉన్నటువంటి 10, ఇలా కొన్ని ఏరియాస్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది స్వప్న. కాకపోతే పెద్ద విగ్రహాలు మాత్రం ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి మన ఈ ట్యాంక్ బండ్ మీదకే తీసుకొచ్చేందుకు నుంచి జరుగుతా ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద జరుగుతా ఉన్నటువంటి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనానికి తగ్గట్టుగా మరి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం ఈసారి ట్యాంక్ బండ్ లోనే జరగబోతుందా, లేదా కొన్నేళ్ల క్రితం మనం
కేవలం ఉన్న చోటే వాటర్ తో అక్కడికక్కడే నిమజ్జనం చేసినటువంటి అంశాన్ని మరి ఈ సంవత్సరం కూడా అలాగే చేస్తారా అనేటువంటిది తేలాల్సినటువంటి అంశంగా మనం గమనించుకోవచ్చు స్వప్న. అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ లో మరి వినాయక నిమజ్జనం ఖైరతాబాద్ గణేశుడి వినాయక నిమజ్జనం ఖైరతాబాద్ గణేశుడి వినాయక నిమజ్జనం ఉంటుందా లేదా అనేటువంటి మాత్రం తెలియాల్సినటువంటి అంశంగా ఉంది. అయితే గతేడాది మాత్రం మధ్యాహ్నం 1 గంటలోపే నిమజ్జనం అయినటువంటి ఈ ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం కేవలం మట్టి గణనాథుడిగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో, అది కూడా 70 అడుగులటువంటి మట్టి గణనాథుడిగా ఏర్పడినటువంటి ఈ తరుణంలో దీనికి సంబంధించి ఏంటి డెసిషన్ అనేటువంటిది అటు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే ఉండబోతుంది అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారంగా మనం చూడొచ్చు స్వప్న. అయితే అవినాష్, ఇప్పటి వరకు ఇప్పుడు జిహెచ్ఎంసీ కానీ లేకపోతే పోలీస్ శాఖ కానీ ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా పెట్టిన నిబంధనలను తొలగించవలసిందిగా ఎంతమంది పిటిషన్లు దాఖలు చేయడం జరిగింది? దాని మీద తీర్పు మరొకసారి ఈ నిబంధనలు తొలగించే అవకాశం నిమజ్జనం 9వ రోజు లోపు లేదా కొంతమంది 11వ రోజు వరకు చేస్తూ ఉంటారు. మరి తొలగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అంటే దీన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తా ఉంది స్వప్న. అంటే ఇప్పటి వరకు అయితే హైకోర్టు ఎలాంటి తీర్పునైతే వెలువరించినటువంటి తరుణంలో, ఇంకా విచారణ జరుగుతూ ఉన్నటువంటి తరుణంలో మనం దాని మీద ఎంతవరకు మాట్లాడుకోవాలి అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకంగానే చూడొచ్చు. ఎందుకంటే ఒకవైపు ఇటు ఇంకా హైకోర్టు తన యొక్క జడ్జిమెంట్ ని వినిపించక ముందే, తన యొక్క తీర్పుని వెల్లడించక ముందే ఆల్రెడీ రోడ్ల పైన ఈ ఫ్లెక్సీలు ఏవైతే కలకలం రేపుతా ఉన్నాయో, మరి ఈ ఫ్లెక్సీల ఆధారం చేసుకుని ఇటు హైకోర్టు ఏ విధమైనటువంటి తీర్పుని ఇవ్వబోతుందా అనేటువంటి చాలా పెద్ద సమస్యగా లేదా పెద్ద ప్రశ్నగా ఉన్నటువంటి ఈ తరుణంలో హైకోర్టు తీర్పు పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి జడ్జిమెంట్ అయితే స్టే కోసమా లేదు అంటే దీని మీద, ఎందుకంటే గత సంవత్సరం కూడా మనం చూసాం హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే వచ్చినటువంటి అంశాన్ని. మరి ఇంత పెద్ద ఎత్తున ఓ రకంగా స్టేల మీద స్టేలు ఇస్తా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఈ సంవత్సరం ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకంటే గత సంవత్సరం వచ్చినటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఈ సంవత్సరం ఎందుకు చర్యలు తీసుకోలేదు అనేటువంటి ప్రశ్న ఇటు హిందూ సంఘాల వైపు నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నటువంటి అంశాన్ని మనం గమనించుకోవచ్చు. అయితే ఇన్ని జరుగుతా ఉన్న ఈ సంవత్సరం 1,50,000 పైచిలకు మండపాలు ఏర్పడినటువంటి ఈ హైదరాబాద్ నగరంలో 1,50,000 మండపాల్లో కనీసం 70,000 పైచిలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మండపాలుగానే మనం చూసుకోవచ్చు. సో మరి అన్ని 70,000 పైచిలకు ఉన్నటువంటి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల యొక్క మండపాలని ఆ విగ్రహాలని ఎక్కడ నిమజ్జనం చేస్తారనేటువంటి చూసుకోవచ్చు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఉన్నటువంటి వాటిల్లో 2 నుంచి 5 అడుగుల్లో మాత్రమే ఎక్కడెక్కడైతే లొకేషన్స్ చెప్పారో అక్కడ మాత్రమే నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియ ఉంటే, మరి 5 అడుగుల పైచిలకు ఉన్నటువంటి చోట ఎక్కడ నిమజ్జనం చేస్తారనేటువంటిది జిహెచ్ఎంసీ వారు కానీ లేదంటే ఇటు పోలీస్ శాఖ వారు కానీ క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున మనం చూసుకోవచ్చు. అయినప్పటికీ ఇంకా కాసేపట్లోనే హైకోర్టు తన తీర్పును వెలువడించబోతున్నటువంటి ఈ తరుణంలో మనం వేచి చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలని తర్వాత మట్టి విగ్రహాలని అన్నింటినీ ట్యాంక్ బండ్ లోనే గనక నిమజ్జనం చేయాలనేటువంటి స్టేట్మెంట్ గనక వస్తే, ఇప్పుడు పిటిషన్ ఏదైతే హైకోర్టులో ఫామ్ చేశారో లేదా పిటిషన్ ఏదైతే హైకోర్టులో వేశారో ఆ పిటిషన్ ఆధారంగా గనక మనం గమనించుకున్నట్టయితే కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలనే కాదు, అసలు ఎలాంటి విగ్రహాలను కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేయకూడదు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ దీంట్లో చెరువులన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి హైడ్రాని కూడా దీంట్లో ప్రతివాదిగా చేరుస్తూ చేసినటువంటి ఈ పిటిషన్ లో మరి హైడ్రా ఏ విధంగా స్పందిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడాల్సినటువంటి అంశం ఉంది. ఎందుకంటే ఇటు రంగనాథ్ గానీ లేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి గానీ జిహెచ్ఎంసీ కమిషనర్లు గానీ లేదు అంటే పోలీస్ కమిషనర్లు గానీ వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది హైకోర్టు ఉత్తర్వులు వచ్చిన తర్వాత మనం చూసేటువంటి అంశం అయితే మనకు తెలిసేందుకు చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి స్వప్న. అయితే అవినాష్, పర్యావరణ పరిరక్షణ లేకపోతే పొల్యూషన్ కంట్రోల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా హిందూ భక్తుల మనోభావాల సంగతి ఏంటి? ఖచ్చితంగా దెబ్బతినేందుకు ఆస్కారం అయితే ఉంది స్వప్న. ఎందుకంటే 1954 సంవత్సరంలో ఖైరతాబాద్ గణనాథుడి యొక్క ఉత్సవాలు ప్రారంభమైనట్టుగా మనం చూస్తా ఉన్నాం. అండ్ దట్టు ఈ గణపతి నవరాత్రులు గాని గణపతి ఉత్సవాలు గాని ఈనాడు మొదలైనటువంటిది కాదు. ఇది చాలా అద్భుతమైనటువంటి చరిత్రగా మనం చూడొచ్చు. సరే, దైవం దేవుడు అనేటువంటి విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టినా భారతదేశ స్వతంత్ర పోరాటంలోనే చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి అంశంగా ఈ గణపతి ఉత్సవాలను చూసుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు బ్రిటిష్ వారి మీద ఉద్యమానికి తిలక్ గారు ఏదైతే ప్రేరేపణ చేశారో ఈ గణపతి ఉత్సవాలు, ఈ గణపతి నవరాత్రులు అనేటువంటి ఉత్సవాల సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆనాడు స్వతంత్ర ఉద్యమం నుంచి కొనసాగుతున్నటువంటి ఉత్సవాలుగా మనం చూసుకోవచ్చు. మరి ఇంతటి ఘన చరిత్ర, స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి ఈ యొక్క చరిత్ర కలిగినటువంటి గణపతి ఉత్సవాల్ని మరి ఈ ఏ విధంగా వీళ్ళు రెస్పెక్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశాన్ని మనం చూడాలి. రెండో అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు హిందూ బంధువులు కావచ్చు, హైందవులకు కావచ్చు, ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా పండుగల టైంలో కేవలం హైందవ బంధువుల యొక్క పండుగల టైంలోనే చాలా పెద్ద ఎత్తున
జంతు బలులే కావచ్చు, లేదంటే పాలు దేవుళ్ళకి అర్పించేటువంటి అంశానే కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రచ్చ చేసేటువంటి అంశాలు చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. ఇప్పుడు కూడా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి లేదా ఈ నిమజ్జనాలకు సంబంధించి అదే విధంగా ఒక పెద్ద గొడవ జరిగేటువంటిది గాను లేదా కేసులు ఎదుర్కొనేటువంటి విధంగానూ జరిగేటువంటి అంశంగాను మనం దీన్ని చూడొచ్చు స్వప్న. అయితే ఇంకొక మాట ఏంటంటే, హిందువులంతా కూడా ప్రకృతి పర్యావరణాన్ని ప్రకృతిని రెండింటిని ప్రేమిస్తూ ముందుకెళ్లేటువంటి పండుగలు కానీ పెద్ద ఎత్తున హిందూ పండుగలు అన్నీ ఉంటాయి. సో మరి ఇలాంటి తరుణంలో జిహెచ్ఎంసీ గానీ లేదా గవర్నమెంట్ గానీ ఎందుకు లాస్ట్ ఇయరే గవర్నమెంట్ ఇచ్చినటువంటి లేదా లాస్ట్ ఇయర్ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం జడ్జిమెంట్ ప్రకారం ఎందుకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని పక్కన పెట్టి కేవలం మట్టి వినాయకుల్ని ఎంకరేజ్ చేయలేదు, ఎందుకు మట్టి వినాయకుల్ని తయారు చేయండి అని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ తయారీదారులకు ఎందుకు ప్రోత్సాహకాలు అందించలేదు అనేటువంటి ప్రశ్నను కూడా హైందవ బంధువులు కానీ హైందవ సోదరులు కానీ చాలా పెద్ద ఎత్తున అడుగుతా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం స్వప్న. థ్యాంక్ యూ అవినాష్.